సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గురించి. అవును గాయస్, మనకి ఇన్ ఫ్యూచర్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ద బీస్ట్ మధ్యలో 1 కాదు 2 కాదు మొత్తం 3 కాదు మొత్తం అంటే మన ఒక 3-4 మ్యాచెస్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు అది లైవ్ ఈవెంట్స్లో. అండ్ గైస్ అంతేకాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ డే 1 పిపిలో యూనివర్సల్ టైటిల్ ఓడిపోవచ్చు అని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అసలు మ్యాటర్ ఏందో నేను మీ అందరికీ మొత్తం క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రీసెంట్ అయిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఈ వారం నిన్న రా కొంచెం బెటర్ ఉండే, కొంచెం ఒక సాలిడ్ రా ఉండే ఈ వారం రా. అండ్ గాయస్ అంతేకాదు, మనం రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు కొంచెం షాక్ అయిపోతారు. ఎందుకంటే గాయస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి నిజంగా చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. ఓన్లీ 1.553 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అవును గైస్, ఓన్లీ 1.553 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ మనం లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.574 మిలియన్ వ్యూవర్షిప్. సో గైస్, దీని అర్థం ఏంటంటే మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి నిజంగా చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్, మీరు నిజం చెప్పండి, మీకు ఈ వారం రా కొంచెమైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందా అనిపించలేదు? ఎందుకంటే నాకైతే ఈ వారం రా కొంచెం బెటర్ అనిపించింది. సో మీకు కొంచెం బెటర్ అనిపించిందా అనిపించలేదా? మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ 1 AJ స్టైల్స్ గురించి. ఎందుకంటే గాయస్, మీలో చాలా మంది నాకు కరెక్ట్ నిన్నటి నుంచే కామెంట్స్లో అండ్ మన ఇన్స్టాగ్రామ్లో మీలో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, అన్న మనకి రీసెంట్లీ NXTలో ది ఫినామినల్ 1 AJ స్టైల్స్ కనిపించినాడు. సో అసలు మ్యాటర్ ఏంది, అసలు AJ స్టైల్స్ NXTలో ఎందుకు వచ్చినాడు అని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి కదా, అసలు మ్యాటర్ ఏంటంటే, మన NXT సూపర్ స్టార్ గ్రేసన్ సోషల్ మీడియాలో AJ స్టైల్స్కి చాలా ఎక్కిరిస్తున్నాడు. సో అందుకని రీసెంట్లీ NXTలో AJ స్టైల్స్ వచ్చినారు, గ్రేసన్కి ఇంటరప్ట్ చేసినారు. అండ్ ఒక టైప్లో AJ స్టైల్స్ ఛాలెంజ్ చేసినారు. ఎందుకంటే AJ స్టైల్స్ ఏమన్నారంటే, ఒక 3-4 వీక్స్ నుంచి నీ టైం కొంచెం మంచి నడుస్తుంది. సో నీ టైం కొంచెం మంచి నడుస్తుందని నువ్వు పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావేంది, నువ్వు అంత పెద్ద సూపర్ స్టార్ ఏం కాదని మన AJ స్టైల్స్ చెప్పినారు. అండ్ ఇలా మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అండ్ అంతేకాదు, AJ స్టైల్స్కి మన గ్రేసన్ ముసలాడని చెప్పేసినాడు. అండ్ అంతగా AJ స్టైల్స్ ఏమన్నారంటే, అవునా అంత సీన్ ఉందా, సరే మనం ఫైట్ చేద్దామని AJ స్టైల్స్ చెప్పినారు. బట్ గ్రేసన్ ఫైట్ చేయకుండా రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ గ్రేసన్ ఏమన్నారంటే, ఇప్పుడు నీ మ్యాచ్ ఉంది కదా రాలో, ఇప్పుడు నెక్స్ట్ రాలో AJ స్టైల్స్ వర్సెస్ ఓమస్ మధ్యలో మ్యాచ్ ఉంది కదా. సో ఫస్ట్ నీకు ఓమస్ కుమ్మేస్తాడు అండ్ దాని తర్వాత నేను నీకు చూసుకుంటానని గ్రేసన్ ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినాడు AJ స్టైల్స్కి. సో అసలు మ్యాటర్ ఏందంటే చూడండి, నిజం చెప్పాలంటే AJ స్టైల్స్ NXTలో ఎందుకు వచ్చినారు, అసలు రియల్ రీజన్ ఏంటంటే, మన NXTకి ఈ మధ్య వ్యూవర్షిప్ చాలా తక్కువ వస్తుంది. సో అందుకని WWE ఒక పెద్ద సూపర్ స్టార్ కావాలని WWE అడ్వర్టైజ్ చేసి మరి AJ స్టైల్స్కి NXTలో తీసుకొచ్చి, అంటే ఈ సర్ప్రైజ్ రిటర్న్ కాదు, అంటే సర్ప్రైజ్లా అంటే మన AJ స్టైల్స్ సర్ప్రైజ్ ఇయ్యలేదు NXTలో, అంటే ముందే అడ్వర్టైజ్ ఉండే. అండ్ AJ స్టైల్స్ NXTలో వచ్చినారు అండ్ ఛాలెంజ్ చేసినారు. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో మనకి గ్రేసన్ వర్సెస్ AJ స్టైల్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. అండ్ అంతేకాదు, మనకి AJ స్టైల్స్ రాలోబి కనిపిస్తారు, టెన్షన్ ఏం లేదు. అంటే మీరు చాలామంది అడిగినారన్న AJ స్టైల్స్ ఇప్పుడు NXTలో వెళ్ళిపోతాడా అని. సో మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం ఫ్యూచర్లో మనకి AJ స్టైల్స్ NXTలోవి కనిపిస్తారు అండ్ మనకి రాలోవి మన AJ స్టైల్స్ కనిపిస్తారు. ఓకే, అండ్ గైస్ అంతేకాదు, వీళ్ళు కొంతమంది నా కామెంట్స్లో ఇంకో క్వశ్చన్ అడిగినారు. అండ్ అది ఏంటంటే, అన్న AJ స్టైల్స్ అండ్ ఓమస్ టీమ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, సో ఎందుకు బ్రేక్ అయిందని వీళ్ళు చాలామంది అడిగినారు. సో చూడండి కదా, అసలు రియల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు రసల్ మేనియా వస్తుంది, అందరూ తెలుసు. రసల్ మేనియా కంటే 3-4 మంత్స్ ముందే WWE స్టోరీస్ కొంచెం బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ రసల్ మేనియాలో WWE AJ స్టైల్స్ వర్సెస్ మన ఎడ్జ్ మధ్యలో ఒక మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి రసల్ మేనియాలో AJ స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు మనకి ఇప్పుడు నెక్స్ట్ రసల్ మేనియాలో. అండ్ గైస్ అంతేకాదు, ఒకవేళ ఏమైనా ప్లాన్స్ గడబడైతే మనకి AJ స్టైల్స్ వర్సెస్ ఓమస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరకవచ్చు అంటారు అసలు మేనియాలో. అండ్ గస్ అంతేకాదు, ఇప్పుడు AJ స్టైల్స్ అండ్ ఓమస్ టీం బ్రేక్ అయిపోయింది కదా. సో మనకి చాలా తొందరలోనే ఇలా మధ్యలో చాలా పెద్ద మ్యాచెస్ చూడని దొరుకుతాయంట. అంటే AJ స్టైల్స్ అండ్ ఓమోస్ కోసం WWE చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట. సో మనకి ఒక టైప్లో కొన్ని సిరీస్ టైప్ మ్యాచెస్ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు AJ స్టైల్స్ అండ్ ఓమోస్ మధ్యలో అని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ రసల్ మేనియా గురించి మాట్లాడితే రసల్ మేనియాలో AJ స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్
చూడడానికి దొరుకుతుందంట. సో గైస్ అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి మీ ప్రకారం. అంటే మీరు రసల్ మేనియాలో ఏజే స్టైల్స్ వర్సెస్ ఓమస్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే మీరు ఏజే స్టైల్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ మన ఇండియన్ సూపర్ స్టార్ జీత్ రామా గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నవంబర్ 5th రోజే డబ్ల్యూడబ్ల్యూఈ November 4th కానీ మన కోసం November 5th. సో November 5th రోజే డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసిందంటే మన జీత్ రామాకి, మన ఇండియన్ సూపర్ స్టార్కి జీత్ రామాకి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది. అండ్ గస్ రీసెంట్లీ మన జీత్ రామాది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో జీత్ రామా డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే జీత్ రామా అసలు ఏమన్నారంటే చూడండి, మన ఇండియన్ రెస్లర్స్ చాలామంది డబ్ల్యూడబ్ల్యూలో ట్రై చేస్తున్నారు అండ్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించాలి, ఫైట్ చేయాలని మన ఇండియన్ రెస్లర్స్ ఒక పెద్ద డ్రీమ్. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూలో మన ఇండియాకి రీప్రజెంట్ చేయడానికి, మన ఇండియాకి ఒక మంచి పేరు రానికి నేను ఎన్ఎక్స్టీలో అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో నేను అడుగు పెట్టినాను. కానీ అసలు ఏమైంది అంటే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మన ఇండియన్ రెస్లర్స్కి ఒక రోడీలో ఒక విలన్లా చూపిస్తున్నారు, ఒక హీల్ సూపర్ స్టార్లా బుక్ చేస్తున్నారు. అండ్ నాకు అదే అర్థమవుతలేదు. అంటే డబ్ల్యూడబ్ల్యూ అన్నప్పుడు అదొక బిజినెసే, వాళ్ళు ఆ లాభం కోసం అలా లాభం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు కరెక్టే. కానీ డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మన ఇండియన్ రెస్లర్స్కి ఒక విలన్లా, ఒక హిల్ సూపర్ స్టార్లా బుక్ చేస్తుంది. సో అది మంచిది కాదని మన జీత్ రామా చెప్పినారు. అండ్ గస్ అంతేకాదు జీత్ రామా ఏమన్నారంటే కొన్ని సంవత్సరాల ముందు మన ఢిల్లీలో డబ్ల్యూడబ్ల్యూ వచ్చింది అండ్ ఒక లైవ్ ఈవెంట్ జరిగింది. అండ్ ఆ లైవ్ ఈవెంట్లో మన జిందర్ మహల్ ఫైట్ చేసినారు ట్రిపుల్-ఎస్, మీ అందరూ గుర్తుండొచ్చు. సో ఆ మ్యాచ్లో మన ఇండియన్ ఫ్యాన్స్ మన ఇండియాలో మన ఢిల్లీలో మన ఇండియన్ ఫ్యాన్స్ జిందర్ మహల్కి బూ చేసినారు. అవును గైస్, మన ఇండియన్ ఫ్యాన్స్ జిందర్ మహల్కి బూ చేసినారు. సో మన జీత్ రామా ఏమన్నారంటే చూడండి, నాకు తెలుసు అంటే జిందర్ మహల్ ఒక కెనడియన్ అండ్ ఎంతైనా మన జిందర్ మహల్ మన ఇండియాకి రీప్రజెంట్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. సో అలాంటప్పుడు మన ఇండియన్ ఫ్యాన్స్ జిందర్ మహల్కి సపోర్ట్ చేయాలి, చీర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మొత్తం షేక్ అయిపోవాలి. ఆ టైప్లో వాళ్ళు సపోర్ట్ చేసే ఉండే ఢిల్లీలో. కానీ మన ఫ్యాన్స్ ఏం చేసినారు, మన ఇండియన్ ఫ్యాన్స్ మన జిందర్ మహల్కే బూ చేసినారు అండ్ వేరే రెస్లర్స్కి వాళ్ళు సపోర్ట్ చేసినారు. సో ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం రాంగ్ వేలో బుక్ చేస్తున్నారు మన ఇండియన్ రెస్లర్స్. సో అందుకనే మన ఇండియాలో మన ఇండియన్ రెస్లర్స్కి ఒక వాల్యూ లేకుండా అయిపోతుందని జీత్ రామా చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో. సో గైస్ ఇప్పుడు మీ నాకు కామెంట్స్లో 100% చెప్పండి మీ ప్రకారం జీత్ రామా చెప్పింది కరెక్టా రాంగా, మీ నాకు కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ అంతేకాదు మీరు చాలామంది వీర్ మహాన్ గురించి అడుగుతున్నారు. సో చూడండి గైస్, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే అంటే డబ్ల్యూడబ్ల్యూ అయితే ఎవ్రీ వీక్ మన వీర్ మహాన్ కమింగ్ టు రా అని పెద్ద అంటే అడ్వర్టైజ్ చేస్తుంది. బట్ చాలామంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. కానీ గైస్ చూడండి, అంటే జీత్ రామా అంటున్నాం, సారీ, మన వీర్ మహాన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడని కాదు, కనిపిస్తున్నాడు. మీకు తెలుసు అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక షో వస్తుంది మెయిన్ ఈవెంట్ అని. సో ఆ మెయిన్ ఈవెంట్ రీసెంట్లీ మన వీర్ మహాన్ కనిపించినారు అండ్ వీర్ మహాన్ మన T-Barకి ఓడిపించినారు. సో కొన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి, అంటే మన వీర్ మహాన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తున్నాడు, మెయిన్ ఈవెంట్ షోలో కనిపిస్తున్నాడు, బట్ రాలో ఇంకా రాలేదు. సో అందుకని మనకి వీర్ మహాన్ ఎప్పుడు వస్తాడని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజం చెప్పాలని చాలామంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు వీర్ మహాన్కి. బట్ నా ప్రకారం అయితే మేబీ వీర్ మహాన్ కోసం డబ్ల్యూడబ్ల్యూ దగ్గర కొన్ని మంచి ప్లాన్స్ ఉండొచ్చు, మేబీ ఒక బెయి ఫేస్ క్యారెక్టర్ ప్లాన్స్ ఉండొచ్చు. సో ఒకవేళ నిజంగానే డబ్ల్యూడబ్ల్యూ వీర్ మహాన్కి ఒక బెయి ఫేస్ సూపర్ స్టార్లా బుక్ చేసి కొంచెం మంచి పుష్ ఇస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ గురించి. అండ్ గాయస్ ఈ అప్డేట్కి మీరు కొంచెం క్లియర్గా వినండి, ఎందుకంటే ఈ అప్డేట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ నేనైతే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ ఉంది కదా, సో నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ డేట్ ఎప్పుడు? నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ మనకి 25th వస్తుంది. 25th రోజు క్రిస్మస్ ఉంది. అండ్ గైస్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి క్రిస్మస్కి హాలిడే ఇస్తారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్కి ముందే టేప్ చేసుకుంది. అవును గైస్, అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ జరిగినప్పుడే ఇమీడియట్ స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది అంటే స్మాక్ డౌన్ అంటే నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్కి ముందే టేప్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ ఒక లైవ్ స్మాక్ డౌన్ కాదు, నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ ఒక టేప్ అయిన స్మాక్ డౌన్. ఓకే, అండ్ గైస్ అంతేకాదు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్ అంటే 25th తర్వాత, అంటే 25th స్మాక్ డౌన్ వస్తుంది నెక్స్ట్. ఓకే, అది టేప్ అయిపోయింది. ఓకే, కానీ దాని తర్వాత స్మాక్ డౌన్ ఏ డేట్కి వస్తుందో చూడండి మీరు. నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ 25th తర్వాత నెక్స్ట్ స్మాక్ డౌన్ ఏ డేట్కి వస్తుందో చూడండి. చూసినారా? నెక్స్ట్ స్మాక్ డౌన్ ఎప్పుడు వస్తుందో తెలుసా?
జాన్ 1కి న్యూ ఇయర్కి మన దగ్గర జాన్ 1కి స్మాక్ డౌన్ ఉంది, అండ్ వాళ్ళ దగ్గర జాన్ 1కి ఏముంది, డే 1 పీపీవి. సో ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. అండ్ గస్ మీరు చాలామంది తెలియదు అనుకుంటా. ఈసారి అంటే మనకి ప్రతిసారి మనకి ఏమవుతుంది అంటే ప్రతిసారి మనకి పెద్ద పెద్ద పీపీస్ మండే రోజు మార్నింగ్ సేమ్ టైంలో లైవ్ సేమ్ ఛానల్లో చూడండి దొరుకుతాయి, కరెక్టే. కానీ ఈసారి అంటే ఈ మధ్య కొన్ని పీపీ సండే వచ్చినాయి. సో ఈ డే 1 పీపీ మనకి ఈసారి సండే రోజు మామూలుగా జాన్ 2 రోజు సండే రోజు మనకి మార్నింగ్ అది సేమ్ టైంలో సేమ్ ఛానల్లో మనకి డే 1 పీపీ లైవ్ చూడండి దొరుకుతుంది. అండ్ గస్ మనకి జాన్ 1 రోజు స్మాక్ డౌన్ చూడండి దొరుకుతుంది కదా. సో ఆ స్మాక్ డౌన్కి డబ్ల్యూడబ్ల్యూఈ ఒకవేళ అంత మంచిగా ఉంటే వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తారంట, లేదంటే జాన్ 1 రోజు జరిగిపోయే కాకపోయే స్మాక్ డౌన్లో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సంవత్సరంది రీప్యాక్, అంటే ఈ 2021లో ఏమేమి జరిగిందో మొత్తం హైలైట్స్ చూపిస్తారంట. సో దీని అర్థం ఏంటంటే మనకి జాన్ 1 రోజు కాకపోయే స్మాక్ డౌన్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి ఒక స్మాక్ డౌన్ది గో హోమ్ ఎడిషన్, అంటే డే 1 పీపీ కంటే ముందు ఏదైనా అంటే పెద్ద పీపీ కంటే ముందు ఏమైనా షో జరుగుతుంది దాన్ని గో హోమ్ ఎడిషన్ అంటారు. సో జాన్ 1 రోజు మనకి ఒకవేళ అంతా మంచిగా ఉంటే గో హోమ్ ఎడిషన్ స్మాక్ డౌన్ షో చూడడానికి నాకు దొరకవచ్చు. లేదంటే మనకి జాన్ 1 రోజు కాకపోయే స్మాక్ డౌన్లో మొత్తం రీప్యాక్, అంటే మొత్తం 2021లో హైలైట్స్, అంటే ఏమేమి జరిగినాయో హైలైట్స్ సీన్ ఏందో ఓన్లీ అదే మనకి స్మాక్ డౌన్లో చూపిస్తారు. ఓకే, సో మీకు అంటే నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు గైస్, ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. అండ్ జాన్ 1 రోజు కాకపోయే స్మాక్ డౌన్ ఏమో ఒకవేళ అంత మంచిగా ఉంటే లైవ్ టెలికాస్ట్ చేస్తారు, లేదంటే జాన్ 1 రోజు కాకపోయే స్మాక్ డౌన్కి వాళ్ళు అంటే ఆ స్మాక్ డౌన్లో మొత్తం రీప్యాక్, అంటే మొత్తం హైలైట్సే చూపిస్తారు, ఈ సంవత్సరం జరిగిన మొత్తం హైలైట్స్ చూపిస్తారు. ఓకే, అండ్ డే 1 పీపీ మనకి మండే రోజు కాదు సండే రోజు చూడండి దొరుకుతాయి, మర్చిపోకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బాబీ లాష్లీ గురించి. ఎందుకంటే గాయస్ నేను మీ అందరూ చాలా క్లియర్గా చెప్పిన, అంటే రీసెంట్లీ రా హైలైట్స్లోనే చాలా క్లియర్గా చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే గాయస్ మనకి రీసెంట్లీ రాలో బాబీ లాష్లీ ఒక ఫేస్ సూపర్ స్టార్లా కనిపించినారు. సో నాకు బాబీ లాష్లీ ఫేస్ 10 పైన ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీతో షేర్ చేస్తాను చెప్పినాను. ఫైనలీ మనకి బాబీ లాష్లీ ఫేస్ 10 పైన ఒక చిన్న రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూఈ బాబీ లాష్లీ కోసం సంథింగ్ బిగ్ అవును గైస్, అంటే మామూలే కాదు, సంథింగ్ బిగ్ ప్లాన్ చేసిందంట. అండ్ బాబీ లాష్లీకి డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ ఫ్యూచర్లో ఫేస్ సూపర్ స్టార్లా బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుందంట. అవును గైస్, అంటే బాబీ లాష్లీ లాంటి ఒక హీల్ సూపర్ స్టార్కి డబ్ల్యూడబ్ల్యూఈ ఫేస్ 10 చేపిస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో బాబీ లాష్లీ కోసం చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే మేబీ బాబీ లాష్లీ చాలా తొందరలో ఛాంపియన్ కావచ్చు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ఫేస్ సూపర్ స్టార్లా బుక్ చేసి కొంచెం సింపతి గెయిన్ చేసి మేబీ రసల్ మేనియాలో బాబీ లాష్లీ ఛాంపియన్ చేయొచ్చు, మేమేం చెప్పలేము. బట్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే డబ్ల్యూడబ్ల్యూఈ బాబీ లాష్లీకి ఒక ఫేస్ సూపర్ స్టార్, ఒక బే ఫేస్ సూపర్ స్టార్లా మారదామని ప్లాన్ చేస్తుందంట. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు బాబీ లాష్లీకి ఒక హీల్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు బాబీ లాష్లీకి ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ గురించి. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి మన ఎంప్లాయీస్ అంటే కొంతమందికి కరోనా వైరస్ ఏందంట. అండ్ అంతేకాదు ఇప్పుడు కరోనా వైరస్ ప్రాబ్లం, ఈ కోవిడ్ ప్రాబ్లం మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసింది. అండ్ చాలా మేబీ ఈ ప్రాబ్లం కొంచెం పెద్ద కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఓమిక్రాన్ వచ్చేసింది. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ అంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు మళ్ళొకసారి థండర్ డోమ్ ప్లాన్ చేస్తుందంట. అవును గాయస్, అంటే ఇప్పుడు మేబీ చెప్పలేము, డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఆల్వేస్ ప్లాన్ బి ఉంటుంది. సో ఈసారి ప్లాన్ ఏ ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఒకవేళ కరోనా వైరస్ అంటే ఈ ప్రాబ్లం కోవిడ్ ప్రాబ్లం ఎక్కువైపోతే డబ్ల్యూడబ్ల్యూ థండర్ డోమ్ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఒకవేళ ప్లాన్ బి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందంటే ఒకవేళ మనకి మేబీ కొంతమంది తక్కువ ఫ్యాన్స్ నడుస్తుంది అంటే కొంచెం వేరే టైప్లో, అంటే థండర్ డోమ్ కాకుండా కొంచెం వేరే టైప్లో ప్లాన్ బి ప్లాన్ చేస్తుందంట. అంటే ఒకవేళ ఈ కోవిడ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతేనే డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి ఏమైనా ప్లాన్స్ చేస్తుందని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ కోవిడ్ ప్రాబ్లం పెద్ద కాకపోతే మంచిగా నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నాను మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ మళ్ళీ ఒకసారి థండర్ డోమ్ వస్తే మాత్రం ఈసారి రా అండ్ స్మాక్ డౌన్ పరిస్థితి ఏమవుతుందేమో అది ఇక మీరే చెప్పాలి గాయస్. అండ్ మీరు థండర్ డోమ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం ఫ్యాన్స్ ఉంటేనే, అంటే రియల్ ఫ్యాన్స్ ఉంటేనే ఒక మజానే వేరు. సో ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ రోమన్ రేన్స్ ఒక సాలిడ్ రికార్డ్ క్రియేట్ చేసినారు. అండ్ ఆ రికార్డ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో
గాయస్ అంటే నేను మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ అంటే మొత్తం సెలబ్రిటీస్ గురించి మాట్లాడతలేను, ఓన్లీ రెస్లర్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ రెస్లర్స్ కేటగిరీలో ఇన్స్టాగ్రామ్లో రోమన్ రేన్స్కి ఈ సంవత్సరంలో చాలామంది ఎక్కువ అంటే ఇక చాలా ఫ్యాన్స్ ఇక చాలా ఫాలోవర్స్ ఫాలో అయినారంట. అవును గైస్, అంటే ఫస్ట్ ప్లేస్లో రోమన్ రేన్స్ ఉన్నారు. సో ఈ సంవత్సరంలో రోమన్ రేన్స్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, ఎందుకంటే ఈ సంవత్సరంలో రోమన్ రేన్స్కే ఎక్కువ మంది ఫాలో అయినారంట ఇన్స్టాగ్రామ్లో. అండ్ సెకండ్ ప్లేస్లో మన ఇవా మరి, అండ్ థర్డ్ ప్లేస్లో ఏమో మన బియాంకా బెలెర్, ఫోర్త్ ప్లేస్లో ఏమో మన అలెక్సా, ఫిఫ్త్లో ఏమో మన జెలినా వేగా, సిక్స్త్లో రియా రిప్లీ, సెవెంత్లో డ్రూ మ్యాకింటార్, 7th ప్లేస్లో డ్రూ మ్యాకింటార్ ఉన్నారు. 8th ప్లేస్లో సాషా బ్యాంక్స్, 9th ప్లేస్లో ఏమో మన బెక్కీ లించ్, 10th ప్లేస్లో మెండీ రోజ్, 11th ప్లేస్లో బాబీ లాష్లీ, 12thలో ద మిస్, 13thలో షార్లెట్ ఫ్లేర్, 14thలో గోల్డ్బర్గ్ ఉన్నారు 14th ప్లేస్లో. అండ్ మన 16th ప్లేస్లో ఏజ్, 17th ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్. సో లైన్ బై లైన్గా మొత్తం లిస్ట్ అని చెప్పేసినాను. సో ఈ రికార్డులు అంటే ఇన్స్టాగ్రామ్లో రెస్లర్స్కి ఎవరెవరు ఎక్కువ ఫ్యాన్స్ ఫాలో అయినారో ఇది దాని రికార్డు, అంటే దాని సపరేట్ రికార్డ్ అనమాట. సో రెస్లర్స్ కేటగిరీలో రోమన్ రేన్స్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఫాలో అయినారు ఇన్స్టాగ్రామ్లో ఈ సంవత్సరంలో. సో అందుకని రోమన్ రేన్స్ నంబర్ 1 ప్లేస్లో, అంటే ఇన్స్టాగ్రామ్లో రెస్లర్స్ కేటగిరీలో రోమన్ రేన్స్ నంబర్ 1 ప్లేస్లో వచ్చేసినారు. అండ్ గైస్ ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలనుకుంటే మీకు అనిపిస్తుంది ఇక్కడ కింద మన రాధయాడ్ అని. సో మీరు నాకు రాధయాడ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ మీరు నాకు డైరెక్ట్గా ఏమైనా అడగాలనిపిస్తే, అంటే మీకు డైరెక్ట్గా అంతా మాట్లాడాలనిపిస్తే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, డిఎం చేయొచ్చు. అండ్ నేను ఫ్రీ ఉన్నప్పుడే రిప్లై ఇస్తాను, ముందే చెప్పేస్తున్నాను, ఫ్రీ ఉన్నప్పుడే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇమీడియట్ అయితే నేను రిప్లై ఇయ్యాను, ఫ్రీ ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. సో మీరు ఎవరెవరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కంపల్సరీ మన రాధయాడ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో మీరు జస్ట్ రాధయాడ్ అని టైప్ చేసినా మీకు మన అఫీషియల్ రాధయాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపిస్తుంది. సో మీరు ఫాలో చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెయిన్ టాపిక్ గురించి. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే మనకి ఇన్ ఫ్యూచర్లో డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో, లేదంటే డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మధ్యలో మనకి 1 కాదు 2 కాదు మొత్తం 3-4 మ్యాచెస్ కొన్ని లైవ్ ఈవెంట్స్లో చూడకినా దొరకచ్చు అంట. అవును గా చూడండి, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే డబ్ల్యూడబ్ల్యూఈ మన జాన్ 8th రోజు కాకపోయే లైవ్ ఈవెంట్ కోసం, అండ్ జాన్ 15th రోజు కాకపోయే లైవ్ ఈవెంట్ కోసం, అండ్ జాన్ ఎండ్ అండ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో కాకపోయే లైవ్ ఈవెంట్ కోసం డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మ్యాకింటార్ అయితే కన్ఫర్మ్, డ్రూ మ్యాకింటార్ యూనివర్సల్ టైటిల్ కోసం లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తున్నాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ డ్రూ మ్యాకింటార్ ఎవరితో ఫైట్ చేస్తాడు, అంటే డ్రూ మ్యాకింటార్ ద బీస్ట్తో ఫైట్ చేస్తాడా, లేదంటే డ్రూ మ్యాకింటార్ రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాడా అని ఇదే ఒక పెద్ద క్వశ్చన్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ అందుకనే డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, లేదంటే డ్రూ మ్యాకింటార్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచెస్ మీకు లైవ్ ఈవెంట్స్లో చూడకినా దొరకవచ్చు అని డబ్ల్యూడబ్ల్యూ, అంటే దొరుకుతాయని డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేస్తుంది, అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తుంది. ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక ఎగ్జాక్ట్ అప్డేట్. సో డబ్ల్యూడబ్ల్యూ కొన్ని లైవ్ ఈవెంట్స్ కోసం, అంటే డే 1 పిపి తర్వాత జాన్ 8 వస్తుంది, డే 1 పిపి జాన్ 1కి మన కోసం జాన్ 2, అండ్ ఈ లైవ్ ఈవెంట్ డిసైడ్ అవుతుంది జాన్ 8కి. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ అంటే డే 1 పిపిలో రోమన్ వర్సెస్ బీస్ట్ మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఎవరికేం తెలీదు. అండ్ సస్పెన్స్ డబ్ల్యూడబ్ల్యూ ఇంకా కొంచెం క్రియేట్ చేయడానికి ఇదంతా తమాషా చేస్తుంది. అండ్ లైవ్ ఈవెంట్ కోసం డ్రూ మ్యాకింటార్ మ్యాచ్ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ ఉంది. అండ్ డ్రూ మ్యాకింటార్ అయితే యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ డ్రూ మ్యాకింటార్ ఎవరితో ఫైట్ చేస్తాడు, బ్రాక్ లెస్నర్తోనా లేదంటే మన రోమన్ రేన్స్తోనా అని డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేస్తుంది. సో అందుకనే మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం మేబీ రోమన్ రేన్స్ డే 1 పిపిలో ఓడిపోవచ్చు అంట. అంటే రూమర్స్ ప్రకారం అంటే రోమన్ రేన్స్ గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ ఒక సైడ్ ఏమో రోమన్ రేన్స్ గెలుస్తాడు డే 1 లాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ సెకండ్ రూమర్ ఏమైనా వస్తుందంటే మేబీ మన డే 1 పిపిలో రోమన్ రేన్స్ ఓడిపోవచ్చు అంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తుంది. అవును గైస్, డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తుందంట. సో ఆ మ్యాచ్ కోసము మేబీ ఆ మ్యాచ్లో ఒకవేళ యూనివర్సల్ టైటిల్ ఉంటే మంచిగా ఉంటాయని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట. సో అందుకనే మేబీ డే 1 పిపిలో రోమన్ రేన్స్ టైటిల్ ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ గైస్ మీరు నాకు అడిగితే మాత్రం నాకు వచ్చిన ఫస్ట్ రూమర్ ప్రకారం అయితే రోమన్ రేన్స్ డే 1 పిపిలో టైటిల్ ఓడిపోరు. ఓకే, సెకండ్ రూమర్ ప్రకారం రోమన్ రేన్స్ ఓడిపోతారంట. ఎందుకంటే రూమర్స్ అంటే మన లైవ్ ఈవెంట్స్ కోసము డ్రూ మ్యాకింటార్ వర్సెస్ ద బీస్ట్ లేదంటే రోమన్ రేన్స్ అని కొన్ని లైవ్ ఈవెంట్స్ కొన్ని డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. సో అందుకని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ డబ్ల్యూడబ్ల్యూ అక్కడ క్లియర్లీ మెన్షన్ చేసింది డ్రూ మ్యాకింటార్ వర్సెస్
మన బీస్ట్ లేదంటే రోమన్ రేన్స్ అని. సో అందుకని ఇప్పుడు మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారం నిజంగానే డే 1 VPలో రోమన్ రేన్స్ టైటిల్ ఓడిపోతారా? అండ్ నిజంగా డే 1 VPలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ న్యూ ఛాంపియన్ అయిపోతాడా? అండ్ మీరు ఇన్ ఫ్యూచర్లో కాకపోతే లైవ్ ఈవెంట్స్లో మీరు డ్రూ మ్యాకింటైర్ వస్తే ద బీస్ట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా గాయస్? అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. ఓకే, సో గాయస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే గాయస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.